కొన్ని నిజాలు జీర్ణించుకోవడం ఎందుకో గాని కష్టంగానే అనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ అవి జీర్ణించుకోక తప్పదు. కానీ ఏదో ఒక వెలితి. ఇదంతా ఏంటి ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్తున్నట్టుగా ఆయన ఇన్‌స్టాలో ఒక మెసేజ్ పెట్టారు ట్విట్టర్‌లో. అది ఏంటంటే క్రికెట్ అభిమానులందరికీ కూడా దేశంలో క్రికెట్ అభిమానులను ప్రత్యేకించి ఒక సెక్టార్ ఏమి ఉండరు గానీ, ప్రతి ఒక్కళ్ళు క్రికెట్‌ని అభిమానిస్తారు ఇండియన్స్. అలాగే పెద్ద, చిన్న, ఆడవాళ్ళు, మగవాళ్ళు అంతా చూస్తారు. కొంతమందికి వాళ్ళ స్పేస్‌లో ప్లేస్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బాగా ఆడి అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఇండియన్ క్రికెట్‌కి ఒక అంటే ఒక హైట్స్‌కి తీసుకెళ్ళిన వాళ్ళు చూస్తే మనకి ఒక 20 ఏళ్ళు ఈ తరంలో చూసుకుంటే ఒక సచిన్ టెండూల్కరు, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ ఇలాగ. రీసెంట్‌గానే రోహిత్ శర్మ అంటే ఇదంతా ఎందుకొస్తుందంటే టెస్ట్ క్రికెట్ అంటే అసలు ఫస్ట్ స్టార్ట్ అయిందే టెస్ట్ క్రికెట్. 70s ఆ ప్రాంతం నుంచి చూసుకుంటే. ఆ టెస్ట్ క్రికెట్‌లో ఆడుతుంటే అది చాలా గొప్పగా ఉండేది. సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. ఆ తర్వాత స్పీడ్ పెరిగి 5 రోజులు అప్పుడు 5 రోజులు ఈ టెస్ట్ క్రికెట్ గురించి తెలుసుకుంటూ ఉండేవాడు క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా. తర్వాత వన్ డేసు, తర్వాత టీ20స్ ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. ఈ టెస్ట్ క్రికెట్‌లో ఆడితే వాళ్ళ సత్తా ఏంటి? వాళ్ళ ఓపిక ఏంటి? వాళ్ళ స్టామినా ఏంటనేది అందరికీ తెలిసేదనమాట. ఆ టెస్ట్ క్రికెట్‌కి సెలక్షన్‌లో కూడా ఎన్నికవ్వాలంటే కూడా చాలా కష్టమనే చెప్పాలన్నమాట. అన్ని రోజులు నిలదొక్కుకొని ఆ రికార్డులు చేయడం, రికార్డులు నిలబెట్టడం ఒక బౌలర్‌కైనా, బ్యాట్స్‌మెన్‌కైనా చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. ఇది పక్కకు పెడితే రోహిత్ శర్మ ఈ గాని, విరాట్ కోహ్లీ గాని ఇప్పుడు జూన్ 20న జరిగే 5 టెస్ట్ మ్యాచ్ ఆ సీరీస్ 5 టెస్ట్ మ్యాచ్ సీరీస్‌కి ఆడితే బావుండని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మొన్న ఐపీఎల్‌లో ఆడారు. వాళ్ళు కొన్ని కొన్ని ఇన్నింగ్స్‌లో మెరుపులు కూడా మెరిపించారు. వాళ్ళు ఫ్రాంచైజీస్ ఎక్కడి నుంచి ఆడితే అక్కడ. వాళ్ళిద్దరిని ఆటని చూసి కూడా చాలా మనందరం ముచ్చట పడ్డాం. అది అనుకోకుండా ఆగింది ఐపీఎల్ ఈ యుద్ధం వల్ల పక్కన పెడితే, రోహిత్ శర్మ ఉంటాడు. అలాగే విరాట్ కోహ్లీ ఉంటాడు అనడానికి వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే వాళ్ళేదైనా ఆలోచించుకోవచ్చు. అలాగే సెలక్షన్ కమిటీకి వాళ్ళకి మధ్య పొరపచ్చులు రావచ్చు. వాళ్ళని ఏదైనా సరిగ్గా ఆడట్లేదు, ఇలా చేయట్లేదు అని చెప్పేసి కూడా ఏవైనా రావచ్చు. కాదనట్లే. ఆ రోహిత్ శర్మని చూస్తే కూడా అంటే ఎందుకొస్తుందంటే ఇంకా ఈళ్ళు ఆడతారు అనుకున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పడం ఎందుకో కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది ప్రతి క్రికెట్ అభిమానికి కూడా. ఇండియన్ క్రికెట్ అభిమానికి కూడా. అలాగే క్రికెట్ తెలిసిన ప్రపంచంలో మిగిలిన దేశంలో అభిమానులకు కూడా అంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఇంక వీళ్ళు ఆడరు అనే మాట డైజెస్ట్ కావడం కష్టం. 37 38 ఇయర్స్ వచ్చాయి వాళ్ళకి. క్రికెట్ పరంగా చూస్తే ఏజ్ అయిపోయినట్టే. 35-40 మధ్యలో ప్రతి క్రికెటరు వరల్డ్ వైడ్ క్రికెటర్స్ కూడా రిటైర్డ్ అయ్యి వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోవడం సహజమే. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడితే బావుంటుంది. లేదంటే వచ్చే వరల్డ్ కప్ ఉంటే బావుంటుంది. ఈ టెస్ట్ క్రికెట్‌లో ఒక మార్గదర్శనం లేకుండా అయిపోయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు 5 టెస్టుల్లో కూడా వస్తారు. మంచి ప్లేయర్సే వస్తారు కాదనట్లేదు గానీ, వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు రోహిత్ శర్మది కొంచెం అసహజంగానే వెళ్ళిపోయాడేమో, అసంతృప్తిగా వెళ్ళిపోయాడేమో అని కొంతమంది అభిమానులకు అనిపిచ్చింది. ఆ తర్వాత ప్రత్యేకించి ఎవరు కూడా బీసీసీఐలో గాని, పెద్దలు గాని వాళ్ళు కూడా ప్రత్యేకించి ఏమి ఇవ్వలే. అయితే విరాట్ కోహ్లీ విషయంలో మటుకు కొంతమంది మాజీ క్రికెటర్స్, వెటరన్ క్రికెటర్స్ ఈ విరాట్ కోహ్లీ ఇప్పుడు రోహిత్ శర్మ ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతుందని చెప్పాడు కాబట్టి, ఈ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఈ వచ్చే సీరీస్ ఇంగ్లాండ్ సీరీస్‌కి ఆడితే బావుండును అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సజెస్ట్ చేయడం జరిగింది. మీడియాలో కూడా మనకొచ్చాయి వార్తలు. అయితే ఆయనకు కూడా మళ్ళా దీని తర్వాత ఏమిటి? ఇందులో మళ్ళా లేనిపోని మాటలొస్తాయా? మళ్ళా ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ వెళ్ళబోతున్నాడా అనేది. అయితే వీళ్ళేంటంటే ఒక రోహిత్ శర్మ గాని, ఈయన గాని ఒక 12 ఏళ్ళు, 13 ఏళ్ళు అలాగా ఆడారు టెస్ట్ క్రికెట్‌కి. వాళ్ళు టెస్ట్ క్రికెట్‌లో కూడా చాలా అద్భుతమైనటువంటి రికార్డులే చేశారు. వాళ్ళకేమి అంత చరిత్ర లేకపోలేదు. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ కూడా సుమారు 9000 రన్స్ ఎన్నో చేసినట్టుగాను
ఒక 13, 14 ఏళ్ళు ఆడినట్టుగా కూడా మనకు ఆయన రికార్డ్స్ చూసుకుంటే. అసలు ఆ రికార్డులు, ఆ గణాంకాలు తీసుకోవడం ఎందుకసల? విరాట్ కోహ్లీ ఉంటే ఆ టెస్ట్ క్రికెట్ అయినా, వన్ డే క్రికెట్ అయినా, ఏ ఫార్మాట్ అయినా ఇండియన్ మ్యాచ్‌కి ఒక బ్యాక్ బోన్ ముఖ్యంగా చెప్పాలంటే. ఖచ్చితంగా చేజ్ చేయడంలో విరాట్ కోహ్లీ తర్వాతే వరల్డ్‌లో ఏ బ్యాట్స్‌మన్ అని చెప్పుకోవాలి. మామూలుగా చేజ్ చేయడంలో తడబడుతూ ఉంటుంది ప్రతి జట్టు, ప్రతి ప్లేయరు. కానీ విరాట్ కోహ్లీకి చేజ్ చేయడం అంటే మహాసరదా. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆడి గెలవడం కన్నా సెకండ్ ఇన్నింగ్స్‌లో చేజ్ చేస్తే తన ప్రతిభ ఏంటో చూపించే ప్లేయర్స్‌లో విరాట్ కోహ్లీ ఒకడనమాట. ఆ విరాట్ కోహ్లీ ఇక మనకు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇప్పటికే కొంతమందికి ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ మనం ఇంక చూడాల్సిన అవసరం లేదు. ఒక పక్క రోహిత్ శర్మ వెళ్ళిపోయాడు. ఇంకో పక్క విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. అలాంటిది కాకపోవచ్చు. లేదంటే నిజంగా కూడా ఇప్పుడు యువ ప్లేయర్సు, ఇప్పుడున్న ప్లేయర్సు టెస్ట్‌లో త ఒక సీనియర్స్ ఎప్పుడైనా అనుభవజ్ఞులు ఎప్పుడూ కూడా జట్టుకి అండగా ఉంటారు తప్ప జట్టుకి బరువుగా ఏమి ఉండరు. వాళ్ళు ఈ టెస్ట్‌కి ఆడితే బావుండు. లేదంటే ఆహ్, ఇప్పుడు ఎందుకొస్తుందంటే ఈ అనుమానం, ఎవరైనా సరే రోహిత్ శర్మ అయినా సరే, లేదంటే విరాట్ కోహ్లీ అయినా ఈ పలానా ఇంగ్లాండ్ సీరీస్ అయిన తర్వాత నేను ఆట నుండి విరమించుకున్నానని ముందస్తు నోటీస్‌గా, లేదంటే ముందస్తుగా చెబితే మనకి మనం ప్రిపేర్ అయ్యి ఉంటామన్నమాట. మొన్నటిదాకానేమో రోహిత్ శర్మ ఆడతాడేమో అని అనుకున్న భావనలోంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఈయన విరాట్ కోహ్లీని ఆడతాడేమో అన్న దాంట్లోంచి ఈయన వెళ్ళిపోయాడు. అలా కాకుండా ముందుగానే పలానా సీరీస్ అయిపోయిన తర్వాత లేదా ఈ రన్నింగ్ లోపల వెళ్ళిపోతాడు. టెస్ట్ క్రికెట్‌లో ఉండడు. అంటే అది కొంచెం జీర్ణించుకోవడానికి ఒక టైం ఉంటుంది. డైజెస్ట్ అవుతుంది ఆ పాయింట్. అలా కాకుండా రేపు జూన్ 20 గట్టిగా నెల రోజులు కూడా లేకుండా ఈ టైంలో వెళ్ళిపోవడం అంటే వీళ్ళ మీద ఏదైనా ఫోర్సా? లేదన్నా వీళ్ళేదైనా అంటే ఎవరికి వాళ్ళకి మనం ఇంత సేవలు అందించాం కదా! మనకి సరైన నిష్క్రమణ అంటే సరైనటువంటి సెండ్ ఆఫ్, సరైనటువంటి ఇది ఇవ్వలేదు అనే భావన కలిగితే ప్రతి చోట కూడా మరి ఏంటో గాని క్రికెట్‌లో ఉండదు గానీ పదవీ విరమణ అనేది ముందుగానే తెలుస్తుంది. పలానా అక్టోబర్ 31కి ఏదో ఆయన రిటైర్డ్ అయిపోతారు. అలాగే ఈ మార్చి 31కి రిటైర్డ్ అయిపోతారు. ఈ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఉద్యోగ విరమణ వయస్సులో ఒక ముందస్తుగా తెలుస్తుంది. అది అందరికీ తెలియడం వల్ల ఈ కలెక్టర్ గారు వెళ్ళిపోతారు. ఆయన వయసు అయిపోయింది రిటైర్డ్ అయిపోతారు. ఇంకోటి ఇంకోటని. అప్పుడేంటంటే ఆ విరమణ సమయంలో కూడా ఒక ఫార్మాలిటీ లాంఛనప్రాయంగా ఇన్నాళ్ళు సేవలు అందించినందుకు గాను ఉద్యోగస్తులందరూ కలిసి గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని కూడా ఆ విరమణ సందర్భంగా సెండ్ ఆఫ్ ఇచ్చేటట్టుగా ఒక ఫంక్షన్ చేయడం. అలా అదొక వేడుకలాగా ఇన్నాళ్ళు మీరు సర్వీస్ అందించారని దానికి అభిమానులు అందరూ కూడా అభిమానం చాటుకోవడం, సన్మానాలు చేయడం రివాజు. మామూలు రెగ్యులర్ లైఫ్‌లో రెగ్యులర్ ప్రాక్టీస్ అలా ఉంటది. మరి ఈ క్రికెటర్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు చేసి చెప్పుకోమంటారు ఏమిటో. మీరు రిటైర్డ్ అయిపోతారా? అంటే బొమ్మలు లేక పొగబెట్టారంటారు గదా! అలా కనిపిస్తుంది ఒక్కోసారి. అంటే అది బహుశా అది అభిమానుల నిరాశ. వీడింక ఆడట్లేదు టెస్ట్ క్రికెటరే ఒక నిరాశ నుంచి పుట్టిన విషయమే కావచ్చు గానీ, బొమ్మలు లేక పొగబెట్టారా విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ లేతే ఇంత కంగారుగా అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడుతూనే ఐపీఎల్ ఇంకా పూర్తవ్వలేదు. ఫైనల్‌గా అవ్వలేదు. యుద్ధం అలా ఆగింది. ఈలోగా జూన్‌లో వచ్చే అంటే ఈ వీళ్ళు సరైన ఈ ఈ ఈ ఫార్మాట్‌లు బానే ఉన్నాయి గానీ, ఈ రిటైర్మెంట్ ఫార్మాట్‌లో లేదంటే ఈ ఫార్మాట్‌లో సరిగ్గా లేవేమో అనిపిస్తుంది నాకు. ఎత్తితే ఆకాశానికి ఎత్తేయడం లేదా కిందకి పడేయడం. అసలు వాళ్ళ ఎలా ఉంటుంది? వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? మొత్తం ప్రపంచమంతా చూస్తుంది ఒక రోహిత్ శర్మని గాని, ఒక విరాట్ కోహ్లీని గాని, వాళ్ళకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అటువంటి వాళ్ళు ఇలాగా టెస్ట్ క్రికెటే కావచ్చు, ఇంకో క్రికెటే కావచ్చు, క్రికెట్‌కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడం అనేది నిజంగా కొంచెం బాధాకరమైన విషయం చెప్పాలి. కానీ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే వాలంటరీగా స్వచ్ఛందంగా చెప్పారు కాబట్టి, దీని వెనకాల ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉన్నా ఇంక మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళే మేము అయిపోతున్నాం అని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేసేసారు కాబట్టి, తర్వాత వాళ్ళకి కొత్తగా ఏదో ఇచ్చే అవార్డులేముంటాయి, రివార్డులేముంటాయి. వాళ్ళు ఇప్పటికే చాలా హైట్స్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ అంటే విరాట్ స్వరూపం చూపించాడు. విశ్వరూపం చూపించాడు ఆటలో. విరాట్ కోహ్లీ అసలా ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యాడు. ఆయన గురించి మాట్లాడుకోవాలంటే క్రికెట్‌లో మనం చాలా తక్కువ మందిని చూస్తాం అటువంటి ప్లేయర్స్‌ని. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్‌ని అసలు ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారా? తయారవుతారా? అనే పరిస్థితి నుంచి ఒక అద్భుతమైన క్రికెట్‌ని అందించినటువంటి వాళ్ళు నిజంగా క్రికెట్ ఒక యుద్ధం కిందను
వాళ్ళొక మహాయోధుల్లాగాను పోరాడి గెలిచారు. వాళ్ళు ఎంత ఆనందాన్ని ఇచ్చారంటే క్రికెట్ అభిమానులకి విరాట్ కోహ్లీ ముఖ్యంగా ఆయన కొడుతూ ఉంటే ఎంత ఆనందం, ఎంత కసి, ఆ పరుగులు వెనకాల ఎంత కసి, విజయం అందుకోవాలి ఎంత తాపత్రయం. ఏదో సొంత రికార్డులు చేసుకోవాలనే స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం భారతదేశం కోసం ఆడుతున్నాం. మనం ఆడడం వల్ల భారతదేశం గెలవాలి, విజయం సాధించాలి అనే అటువంటి విరాట్ కోహ్లీ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా అద్భుతమే. ఆయన నిజంగా ఆయన సేవలు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ధోని గారు కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, మళ్ళా ఇప్పుడు విరాట్ కోహ్లీ గాని, ఇంకా వాళ్ళ సేవలు అందించాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున వన్ డేలో ఉన్నారు వీళ్ళన్నా కూడా ఇలాంటిది ఏదో జరిగితే వాళ్ళు వన్ డే కూడా ఇంకా ఆడతారనే నమ్మకం, లేదంటే నెక్స్ట్ వరల్డ్ కప్‌కి వీళ్ళిద్దరిని ఉంచుతారన్న నమ్మకం కూడా సగటు క్రికెట్ ఫ్యాన్ ఎవరికీ కలగట్లే. కొంచెం బాధగానే ఉంది గానీ, ఇంకా మనం ఆయన ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాలి కాబట్టి, ఆయన ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి క్రికెట్ ఏ సన్నివేశం గుర్తొచ్చినా, పలానా రోజు ఇలా ఒంటి చేత్తో గెలిపించాడు విరాట్ కోహ్లీ అని మనం ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు అందరికీ రిటైర్డ్ అయినా, అవ్వకపోయినా విరాట్ కోహ్లీ గానీ, ధోని గానీ, రోహిత్ శర్మ గానీ, మహానుభావుడు సచిన్ టెండూల్కర్ గాని మనందరికీ కూడా మార్గదర్శకులే, ఆదర్శప్రాయాలు చెప్పడం డౌట్ లేదు. విరాట్ కోహ్లీ ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి ఆయన సూచనలు, సలహాలు ఇస్తూ అంటే వాళ్ళు తీసుకుంటే బోర్డు ఖచ్చితంగా మరింత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఇంకా చాలా బాగుండాలి. ఆయన నిజ జీవితంలో, క్రీడా జీవితంలో ఎప్పుడూ కింగే. నిజ జీవితంలో కూడా కింగ్‌లా బతకాలి. నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండాలని ఆశిద్దాం. ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు.